హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో మన ఎస్ఎస్సి జీడీ ప్రీవియస్ పేపర్స్ మ్యాథ్స్ 1000 బిట్స్ పార్ట్ 3కి రావడం జరిగిందండి. ఫస్ట్ 2 పార్ట్స్ చూడకపోతే ఖచ్చితంగా చూడండి, కింద డిస్క్రిప్షన్లోని లింక్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే ఈ వీడియోస్ ఏవి కూడా మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి, రైట్? సో ఓకే, 21st క్వశ్చన్ మనం చూద్దామండి. ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నాడంటే, ఏ రీమ్ ఆఫ్ 500 pages ఈజ్ బాట్ ఫర్ ₹280 అండ్ ప్యాకెట్స్ ఆఫ్ 25 pages ఆర్ మేడ్ ఫ్రమ్ ఇట్. 500 పేజీల దస్తాను ₹280కి కొనుగోలు చేస్తారు మరియు దాని నుండి 25 పేజీల ప్యాకెట్లను తయారు చేస్తారు. ఏంటంటే టోటల్ 500 పేజెస్ ఉన్నాయంట, ఓకేనా? 500 పేజెస్ ఉంటే ఇందులోంచి 25 పేజీలు ఉండే ప్యాకెట్లని తయారు చేస్తారంట. దీని నుంచి అంటే ఎన్ని ప్యాకెట్లు అవుతాయండి? మొత్తం 500 పేజీలు ఉన్నాయి, ఒక్కొక్క ప్యాకెట్లో 25 పేజీలు ఉండాలంట. సో ఎన్ని ప్యాకెట్లు వస్తాయి? 500/25 ఎంత? 500/25 20. సో టోటల్ 20 ప్యాకెట్స్ వస్తాయి, అంతేనా? టోటల్ 20 ప్యాకెట్స్ వస్తున్నాయి. ఓకే, ఈచ్ ప్యాకెట్ ఈజ్ సోల్డ్ ఫర్ ₹18. ఒక్కో ప్యాకెట్ను ₹18కి అమ్మారంట. ఫైండ్ ద పర్సంటేజ్ ప్రాఫిట్ ఆర్ లాస్. లాభం లేదా నష్టం శాతం కనుగొనండి అని అంటున్నారండి. ఓకే, సో క్లియర్గా చూద్దాం. టోటల్ ఎన్ని ప్యాకెట్స్ అయ్యాయి మనకి? 20 ప్యాకెట్స్ అయ్యాయి, అవునా? ఎలా వచ్చింది 20 ప్యాకెట్స్? టోటల్ 500 పేజెస్ ఉన్నాయి, ఒక్కో ప్యాకెట్లో 25 పేజెస్ ఉండాలంట. అలా అయితే 20 ప్యాకెట్సే కదా అవుతాయి. ఒక పేజ్, ఒక్కొక్క ప్యాకెట్కి 25 పేజెస్ ఉన్నాయి అంటే 20 × 25 500 సరిపోయిందండి. సో ఈ 20 ప్యాకెట్స్ని ఎంతకి కొన్నారన్నారు? ఈ 500 పేజెస్ని ₹280 కదా. అంటే ఈ 20 ప్యాకెట్స్ని ఎంత కొన్నట్టు? ₹280కి కొన్నట్టు. అంటే ఒక ప్యాకెట్ ఎంత అవుతుంది? ఒక ప్యాకెట్ వచ్చేసి 280/20 అంటే ₹14 అవుతుందండి. సో క్లియర్గా మనకు తెలిసింది ఏంటి? ₹14కి కొన్నారు, ₹18 కదా అమ్మారు అంటున్నారు. అంటే ఎంత ప్రాఫిట్ వచ్చింది? ₹4 ప్రాఫిట్ వచ్చింది అవుట్ ఆఫ్ 14. 4/14 పర్సంటేజ్లో రాయాలంటే ముందు క్యాన్సిల్ చేద్దాం. 2తో క్యాన్సిల్ అవుతుంది, 2 2s 2 7s అంటే 2/7. 2/7 పర్సంటేజ్లో చెప్పాలంటే 1/7ని 14.28% అంటాం. క్లియర్గా చూసుకోండి, ఫ్రాక్షన్ నుంచి పర్సంటేజ్కి మార్చుకోవడం ఎలాగో పర్సంటేజెస్ కాన్సెప్ట్లో మనం చెప్పుకోవడం జరిగింది. అది చాలా ఇంపార్టెంట్. ఎలా మనం మార్చుకుంటాం? ఇప్పుడు 1/2 ఉందండి, దీని పర్సంటేజ్లో ఎంత అంటే ఇంటూ 100 చేస్తాం. 2 1s 2 50s, సో 50% అవుతుందన్నమాట. అలాగే 1/5 అనుకోండి, ఇంటూ 100 చేస్తాం. 5 1s 5 20s అంటే 20% అవుతుందన్నమాట. సో అంటే మనం ఫ్రాక్షన్ నుంచి పర్సంటేజ్కి, అలాగే పర్సంటేజ్ నుంచి ఫ్రాక్షన్కి కూడా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట, ఓకేనా? సో అలాగే మనం 1/7ని 14.28% అని రాస్తాం. 2/7 అంటే దీనికి డబల్, సో దీనికి డబల్ అంటే 28.56% అవుతుంది, రైట్? కానీ ఇక్కడ ఏమన్నాడు? రౌండెడ్ ఆఫ్ టు 1 డెసిమల్ ప్లేస్ అన్నాడు. సో డెసిమల్ పాయింట్ తర్వాత 5 కంటే ఎక్కువ ఇక్కడ ఉంది కదా, 6 ఉంది కదా. సో 6 5 కంటే ఎక్కువ కాబట్టి దీనికి +1 చేస్తాం అంటే 28.6% అవుతుంది. సో క్లియర్గా ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు. క్లియర్గా అర్థమైపోతుంది కదా, 28.56 అన్న పక్కనే ఉంది కదా, 28.6 రౌండ్ ఆఫ్ చేసాం, రైట్? సో నెక్స్ట్ 22nd క్వశ్చన్ చూద్దాం. వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ కనుక్కోమంటున్నారు. డయామీటర్ ఇచ్చారండి. మనకేంటి? వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ ఫార్ములా తెలియాలి. అర్ధగోళం యొక్క ఘన పరిమాణం ఫార్ములా ఏంటి? 2/3πr³. అదే స్పియర్ అయితే 4/3πr³. గోళం అయితే 4/3πr³. హెమిస్పియర్ అంటే సగం కాబట్టి 2/3πr³ అనమాట. సో 2/3πr³ పైన ఎంత తీసుకోమన్నారు? 22/7 తీసుకోమన్నారు. సో 2/3 × 22/7 ఇంటూ r³ రేడియస్ ఎంత? డయామీటర్ 12 ఇచ్చారు, వ్యాసం 12 ఇచ్చారు. వ్యాసార్థం అంటే దానికి సగం, డయామీటర్కి హాఫ్, రేడియస్ అదెంత? 6. సో 6³ అన్నారు. సో 6 × 6 × 6. క్లియర్గా ఆప్షన్స్ని ఒకసారి చూసుకుందాం. ఆ ఆప్షన్స్లో కిందన 7 ఉంది. సో కిందన 7ని మనం డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది క్యాన్సిల్ చేద్దాం, 3 1s 3 2s. సో ఇప్పుడు చూడండి, 6 × 6 36, 2 × 22 × 2 అంటే ఇది 88. సో 88 × 36 /7 అవుతుంది. ఆప్షన్స్ని చూసుకొని ఆన్సర్ చేయొచ్చండి. ఇప్పుడు ఫైనల్గా మనకి ఏమొచ్చింది? 88 × 36 /7 వచ్చింది. సో లాస్ట్ డిజిట్ ఏమవుతుంది? 8 × 6, చివరిలో 8 రావాలండి. ఇది ఓకే,
ఇదైనా అవ్వచ్చు, ఈ రెండు అవ్వలేవు, ఇదైనా అవ్వచ్చు, ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్. కానీ చూడండి ఇది 88, ఇది 36, అంటే ఇది 2400 కంటే ఎక్కువ ఉంది. సో ఇది అవ్వగలదా? 528 అవ్వగలదా? అవ్వలేదు కదా. అంటే ఎగ్జామ్లో మనం మొత్తం కూర్చొని మల్టిప్లై చేయవలసిన అవసరం లేదు. సో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 3168 వస్తుంది. 3168 డివైడెడ్ బై 7 వస్తుంది. అంటే ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుంది. సో ఎప్పుడు కూడా ఎగ్జామ్లోని ఆప్షన్స్ని ఒకసారి చూసుకుంటే దానివల్ల మీకు టైం అనేది సేవ్ అవ్వచ్చు అనమాట, రైట్. సో నెక్స్ట్ 23rd క్వశ్చన్ మనం చూద్దాం. ఓకే, బాగా అబ్జర్వ్ చేయండి. ఏ డిస్హానెస్ట్ రీటైలర్ సెల్స్ హిస్ గూడ్స్ at a profit of 18% by weighing 800 grams instead of 1 kg. ఒక నిజాయితీ లేని రిటైలర్ తన వస్తువులను 1 కిలోకి బదులుగా 800 గ్రాముల బరువుతో 18% లాభం విక్రయిస్తాడు. అతని వస్తువు వాస్తవ లాభ శాతాన్ని కనుగొనండి. ఫైండ్ హిస్ యాక్చువల్ గెయిన్ పర్సంటేజ్. చూడండి ఇక్కడ క్లియర్గా క్వశ్చన్ ఏం చెప్తున్నారంటే, నార్మల్గా ఏంటి 1 kgని యూజ్ చేసే దగ్గర అతను ఏం చేస్తున్నాడంట, 800 గ్రామ్స్నే యూజ్ చేస్తున్నాడంట. ఓకేనా. అలాగే ఏంటి ఎంత పర్సెంటేజ్ వస్తుందంట ప్రాఫిట్? అతనికి 18% వస్తుందంట. ఎప్పుడు 1 kg అమ్మినా సరే 18% ప్రాఫిట్ వస్తుంది. ఓకేనా. కానీ ఇప్పుడు 800 గ్రామ్సే కదా ఇస్తున్నాడు, కేజీ ఇవ్వాల్సింది 800 గ్రాములు వేస్తున్నాడు. ఇలా అయితే మొత్తం ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అవుతుంది అని అడుగుతున్నారండి. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఎంత ప్రాఫిట్ వస్తుందండి గ్రాముల్లో చూసుకుంటే మనకి 800 గ్రాములు అతను ఇస్తున్నాడు, కానీ అది ఎంత అని చెప్తున్నాడు? 1 kg అని చెప్తున్నాడు. అంటే 200 గ్రాములు అతనికి ప్రాఫిట్. 200 గ్రాములు ప్రాఫిట్ ఎంతకి? 800 గ్రాములకి 200 గ్రాములు ప్రాఫిట్, అంతేనా? ఎందుకంటే అతను ఇచ్చేది 800 గ్రాములే. సో 800కి 200 ప్రాఫిట్ అనమాట. సో 0 0 0 0 2 1s 2 4s అంటే 1/4 ప్రాఫిట్ అని చెప్పొచ్చు. మనం ఇందాకలే చెప్పుకున్నాం ఫ్రాక్షన్లో దీన్ని 25% అని చెప్తాం. అంటే సింపుల్గా చెప్పాలంటే ఆ కేజీ బరువు తేడా వల్ల 25% లాభం వస్తుంది. ఆ మనీలోని ఇంకొక 18% ప్రాఫిట్ వస్తుంది. సో రెండు సక్సెసివ్ ప్రాఫిట్లు ఎక్స్ పర్సెంటేజ్ అలాగే వై పర్సెంటేజ్ అనుకున్నప్పుడు ఫార్ములా ఏంటి? ఎక్స్ ప్లస్ వై ప్లస్ XY by 100. దీన్ని మనం టోటల్ ప్రాఫిట్ పర్సెంటేజ్గా చెప్పచ్చు. అంటే 25 ప్లస్ 18 ప్లస్ 25 ఇంటూ 18 by 100 ఆన్సర్ అవుతుంది. ఇది పర్సెంటేజ్ అవుతుంది. 25 ప్లస్ 18 ఎంతండి? 43 అండి, అవునా? ఇది ఎంత వస్తుంది అప్రాక్సిమేట్గా? 25 1s 25 4s 18/4 అంటే 4 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఇది 43, ఇది 4 పాయింట్ సంథింగ్. సింపుల్గా చెప్పాలంటే 47.5%. ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు. చూడండి ఇవన్నీ కూర్చొని మల్టిప్లై చేయం, క్యాన్సిల్ చేసుకునేటప్పుడు క్యాన్సిల్ చేస్తాం, అప్రాక్సిమేట్ వాల్యూ తీస్తాం. ఇవి పక్కన లేనప్పుడు ఇది 4 పాయింట్ సంథింగ్, ఇది 43కి 4 పాయింట్ సంథింగ్ కలిపితే 47 పాయింట్ సంథింగ్ కదా. సింపుల్గా టిక్ పెడతాం, రైట్. సో నెక్స్ట్ 24th క్వశ్చన్ మనం చూద్దాం. ఏ సర్టైన్ నెంబర్ ఈజ్ subtracted from each of the numbers 20, 24 and 29. After subtraction, those numbers are in proportional. What is the number subtracted? 20, 24 మరియు 29 సంఖ్యల నుండి ఒక నిర్దిష్ట సంఖ్యను తీసివేయించారంట. తీసివేత తర్వాత ఆ సంఖ్యలు అనుపాతంలో ఉన్నాయంట. తీసివేయబడిన సంఖ్య ఏంటి? ఇప్పుడు ముందు ప్రపోర్షనల్గా ఉన్నాయి, అనుపాతంలో ఉన్నాయి అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఏ బి సి అనుపాతంలో ఉన్నాయి అని అంటే A by B is equal to B by C అని అర్థం. లేదా దీన్నే మనం B² is equal to A into C అని అర్థం. ఏదైనా తీసుకోవచ్చు, ఎందుకంటే ఈ Bని ఇటుపక్క పంపిస్తే B² అవుతుంది, ఈ Cని ఇటుపక్క పంపిస్తే AC అవుతుంది. అదే ఇక్కడ. ఓకే, సో ఇవి అనుపాతంలో ప్రపోర్షన్లో ఉన్నాయంటే B² is equal to AC అవుతుంది అన్న విషయం మీరు అర్థం చేసుకోండి. ఓకే, ఇప్పుడు నెంబర్స్ ఏంటి? ఇక్కడ 20 ఉంది, 24 ఉంది, 29 ఉంది. సో ఇక్కడ B² is equal to A into C అవ్వాలి. సరే, మనం ఆప్షన్ వైజ్ వెళ్ళిపోదాం అండి. ఏ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేద్దాం? ఫస్ట్ 6ని సబ్ట్రాక్ట్ చేద్దాం. అంటే ఇది ఏమవుతుంది? ఇది 14 అవుతుందండి. ఏ వచ్చేసి 14 అవుతుంది, ఇది వచ్చేసి 23 అవుతుంది. అలాగే ఏంటి ఇప్పుడు B² ఈక్వల్ టు AC వేస్తున్నాను అంటే ఇది 18 అవుతుంది. సో 18 ఇంటూ 18 14 ఇంటూ 23 అవుతుందా లేదా? 8 ఇంటూ 8 64, ఎండింగ్లో 4 వస్తుంది. 4 ఇంటూ 3 12, ఎండింగ్లో 2 వస్తుంది. సో అవ్వట్లేదు, ఇది తప్పు. అంటే ఆప్షన్ 1 రాంగ్. నెక్స్ట్ 4ని తీస్తున్నాం అండి. 4ని తీస్తే ఇది ఏమవుతుంది? B² ఏమవుతుంది? 20 ఇంటూ 20 అవుతుంది.
ఏ ఇంటూ సి ఏమవుతుంది, ఏ వచ్చేసి 4ని తీస్తే 16, సి ఎంత అవుతుంది 4ని తీస్తే 25 అవుతుంది. సరే దీన్ని అబ్జర్వ్ చేద్దాం. 20 ఇంటూ 20 400, 25 ఇంటూ 16 కూడా 400, 425 100, సో 400 వచ్చింది. ఎగ్జాక్ట్గా సరిపోయింది. సో ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుందంటే 4 మైనస్ చేయాలి. అప్పుడు ఏమవుతాయి, ఆ వచ్చిన నెంబర్లు అంటే 16, 20, 25 ఎలా ఉంటాయి, అనుపాతంలో ఉంటాయి, ప్రపోర్షనల్గా ఉంటాయని చెప్పచ్చు అనమాట. రైట్ అండి. సో నెక్స్ట్ మనం చూద్దాం 25th క్వశ్చన్ చూడండి. ఏ అండ్ బి కెన్ డూ ఏ పీస్. చూసుకోండి, ఇదేం బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీఏనే చేయాలా సార్ అంటే అవసరం లేదు. ఇప్పుడు ఏంటి, ఏ బి సి ఉన్నాయా అంటే ఇప్పుడు ఏంటి, ఏం అవ్వాలి, ఏ ఈజ్ టు బి ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ టు సి అవ్వాలి. ఇప్పుడు 4ని మైనస్ చేశాను అనుకోండి, అప్పుడు ఇది ఏమవుతుంది, 16 అవుతుంది, 20 అవుతుంది, ఇది 25 అవుతుంది. సో 16 ఈజ్ టు 20 ఈజ్ ఈక్వల్ టు 20 ఈజ్ టు 25 అవ్వాలి. అవుతుందా లేదా? 4 టేబుల్లో క్యాన్సిల్ చేయండి. 4 4s 4 5s. ఇక్కడ 5 టేబుల్లో క్యాన్సిల్ చేయండి. 5 4s 5 5s. చూసుకోండి, 4 ఈజ్ టు 5, 4 ఈజ్ టు 5. ఇలా అయినా సింపుల్గా చేయొచ్చు, మీ ఇష్టం అండి, మీ కంఫర్ట్. అది బీ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ అని చేస్తారా, ఏ ఈజ్ టు బీ ఈక్వల్ టు బీ ఈజ్ టు సి అని చేస్తారా, అక్కడ ఉన్న నెంబర్స్ బట్టి మీకు ఏది ఈజీ అనిపిస్తే అది చేయండి. రైట్. సో నెక్స్ట్ 25th క్వశ్చన్ చూద్దాం. ఏ అండ్ బి కెన్ టుగెదర్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 21 days. ఏ మరియు బి ఒక పనిని 21 రోజుల్లోని, బీసీ కలిసి అంట 24 daysలో, ఏసీ కలిసి 33 daysలో చేస్తే ఏబీసీ ముగ్గురు కలిసి ఎన్ని డేస్లో చేస్తారు? సింపుల్ క్వశ్చన్ ఏనా. ఇప్పుడు ఏంటి, ఏ బి ఇద్దరు కలిసి ఒక పనిని 21 daysలో చేస్తున్నారు. అలాగే బి అండ్ సి ఇద్దరు కలిసి అదే పనిని 24 daysలో చేస్తున్నారు. సి అండ్ ఏ అదే పనిని 33 daysలో చేస్తున్నారు. సో మనం టోటల్ వర్క్ని ఏమనుకుంటాం, 21కి 24కి 33కి ఎల్సిఎం తీసుకొని దాన్నే టోటల్ వర్క్ అనుకుంటాం. కామన్గా ఏముంది, 3 కామన్గా ఉంది. సో ఆ 3ని పక్కకు తీసాం, ఇక్కడ మిగిలింది 7, ఇక్కడ మిగిలింది 7, ఇక్కడ మిగిలింది 8, ఇక్కడ మిగిలింది 11. ఇంకేమైనా కామన్గా ఉన్నాయా? ఇంకేం కామన్గా లేవు. సో అంటే మొత్తం మిగతాయి మల్టిప్లై చేసేయాలి. 3 ఇంటూ 7 ఇంటూ 8 ఇంటూ 11, 3 7s 21, 8 ఇంటూ 11 88. మల్టిప్లై చేయండి. 8 1s 8, 8 2s 16 ప్లస్ 8 1s 8, 8 2s 16, మళ్ళీ కూడా 168 వచ్చింది. రైట్. సో యాడ్ చేయండి. 8 8 6 14, 6 7 8, 1848 వచ్చిందండి. సో ఇప్పుడు ఏమనుకుంటాం, టోటల్ వర్క్ని 1848 యూనిట్స్ అని అనుకుంటాము, టోటల్ వర్క్ని. సో ఇప్పుడు ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి 21 daysలో చేస్తున్నారు. 21తో డివైడ్ చేయండి, రోజుకి ఎన్ని యూనిట్స్ చేస్తారో వస్తుందా? అవునా. 21తో డివైడ్ అంటే ఏంటి, సింపుల్. ఇది ఏం మల్టిప్లై చేస్తే వచ్చింది, 1848. 3 ఇంటూ 7 ఇంటూ 8 ఇంటూ 11 చేస్తే వచ్చింది. సో ఇక్కడ 21 తీసేస్తే మిగిలింది ఏంటి, 8 ఇంటూ 11 88 మిగిలింది. సో అంటే రోజుకి 88 యూనిట్స్ చేస్తారు ఏబి. బీసీ 24 కదా, 24 తీసేయండి. 8 3ని తీసేస్తే 7 ఇంటూ 11 77 మిగులుతుంది, అంటే 77 చేస్తారు రోజుకి. సిఏ 33 అంటే 11 3ని తీసేయండి, అంటే 7 ఇంటూ 8 56 చేస్తారు. ఇంకేముందండి, రోజుకి ముగ్గురు కలిసి, ముగ్గురిని ఇప్పుడు కలపండి. ఇప్పుడు ఈక్వేషన్స్ వచ్చాయి కదా, ఏ ప్లస్ బి ప్లస్ సి, ఇక్కడ ఏమవుతుంది, 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి అవుతుంది. కలిసి ఎన్ని యూనిట్స్ చేస్తున్నారు ఒక రోజుకి? ఇక్కడ చూడండి మీరు, 88 ప్లస్ 77 ప్లస్ 56, 88 ప్లస్ 77 ప్లస్ 56, 7 6 13 8 21 1 2 8 7 15 5 20 22. సో 221 వచ్చింది. 221 డివైడెడ్ బై 2 చేద్దాం, ఎందుకంటే ఇక్కడ 2 మిగిలిపోయింది కదా. 2ని అటుపక్క పంపిస్తే ఏమవుతుంది, ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిసి ఒక పనిని ఒక రోజుకి ఎన్ని యూనిట్స్ చేస్తున్నట్టు, 221 డివైడెడ్ బై 2 అంటే 110.5 అవుతుంది. సో రోజుకి 110.5 చొప్పున 1848 యూనిట్స్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది? బాబు చూసేయండి, 1110 ఇంటూ ఎంత చేస్తే అవుతుంది ఆన్సర్? 110 ఇంటూ 17 చేస్తే అవుతుందా అప్రాక్సిమేట్గా అడిగారు మన క్లియర్గా. 11 ఇంటూ 17 కదా దగ్గర ఉంది.
అంతేనా? ఎందుకంటే 0ని అందాలు పక్కన పెడతాం. 11 into 14 154 ఉంది, 11 into 15 165 ఉంది, 11 into 13 మనకి 1 దగ్గరే ఉంది, రైట్? 143 ఉంది. సో 11 into 17 కరెక్ట్గా సరిపోతుంది. కావాలంటే ఒకసారి మనం మల్టిప్లై చేయొచ్చు. 110 into 17 మల్టిప్లై చేయండి. 11 7s 77, 11 1s 11, 187 వచ్చిందా? అవునా? 1870 వచ్చింది. సో అప్రాక్సిమేట్గా సరిపోయిందండి. ఎందుకంటే ఇక్కడ 0.5తో ఇంకా మనం డివైడ్ చేయాల్సి ఉంటుంది, ఓన్లీ 110తో కాదు, రైట్? సో అప్రాక్సిమేట్గా 17 days అని మనం చెప్పొచ్చు, రైట్? సో నెక్స్ట్ 26th క్వశ్చన్ మనం వెళ్దాం. ఏ సమ్ ఆఫ్ ₹2100 ఈజ్ ఇన్వెస్టెడ్ ఫర్ 1 year at 20% per annum. ఇంట్రెస్ట్ కాంపోనెంట్ హాఫ్ ఇయర్లీ. ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్. సంవత్సరానికి 20% చొప్పున చక్రవడ్డీతో 1 సంవత్సరానికి 2100 పెట్టుబడి పెట్టారంట. వడ్డీ సమ్మేళనం అర్ధ సంవత్సరం అంట. అలా అయితే చక్రవడ్డీ కనుక్కోమంటున్నారు. ఇంకేముందండి, సింపుల్. ఎంత? 1 yearకి 20%, కానీ హాఫ్ ఇయర్కి కాంపౌండ్ చేయమంటున్నారు. అర్ధ సంవత్సరానికి ఎంత అవుతుంది? 10% అవుతుంది, అవునా? సో మొత్తం మనీ ఎంత? 2100. సో ఫస్ట్ హాఫ్ ఇయర్కి, టోటల్ 1 yearకి ఎంత అవుతుంది అంటున్నారు. ఫస్ట్ హాఫ్ ఇయర్కి దీంట్లో 10% అంటే 210 అవుతుంది. నెక్స్ట్ హాఫ్ ఇయర్కి ఏమవుతుంది? ఇందులో 210తో పాటు ఈ 210 వడ్డీకి వడ్డీ ఇదొక 21 వస్తుంది అనమాట. సో మొత్తం కలపండి. 210 420 ప్లస్ 21 441 అంటే ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు. వెరీ వెరీ ఈజీ క్వశ్చన్ అండి, రైట్? ఒకసారి కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీకు గనక తెలియకపోతే మన ఛానల్లో చూడండి, చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ 27th క్వశ్చన్ మనం చూద్దాం. 3 numbers ఆర్ ఇన్ ద రేషియో 4:5:6 అండ్ దేర్ LCM ఈజ్ 180, దేర్ HCF ఈజ్ అంటున్నారు. 3 సంఖ్యలు నిష్పత్తి 4:5:6 అంట. అలా అయితే మరియు వాటి కాసాగు వచ్చేసి 180 అంట. 180 అంట. అలా అయితే గాసాబా ఎంత అంటున్నారు, HCF ఎంత అంటున్నారు. బాగా అబ్జర్వ్ చేయండి. వాటి రేషియో ఎంత? 4:5:6. మనకి LCM ఎప్పుడు వస్తుందండి? LCM ఎలా వస్తుంది? మనకి ఇప్పుడు 3 numbers ఉన్నాయనుకోండి, X, Y, Z అని. మూడింటికి LCM తీసామనుకోండి, కామన్గా ఉన్నది మొత్తం బయటికి తీసేస్తామా? అవునా? తర్వాత మిగిలిన దాన్ని మల్టిప్లై చేస్తాం, మిగిలిన వాటి అన్నిటిని మల్టిప్లై చేస్తాం, ఓకేనా? అదే HCF అనుకోండి. HCF అంటే ఏంటి? HCF అంటే మనకి కామన్గా ఉన్నది మొత్తం బయటికి తీసేస్తే వచ్చింది HCF. కామన్గా ఉన్నది మొత్తం బయటికి తీసేస్తే వచ్చింది HCF. ఇప్పుడు ఈ 4:5:6 రేషియో అన్నారంటే దీనిలో కామన్గా ఉన్నది తీసేశారు బయటికి, ఆల్రెడీ కామన్గా ఉన్నది బయటికి తీశారనమాట, అనే ఓకేనా? అదే HCF అనుకుంటున్నాం. ఇక్కడ డైరెక్ట్ క్యాన్సిల్ చేశారు కాబట్టి అదే HCF అవుతుంది. సరే, ఇప్పుడు ఇంకా కొంచెం క్లియర్గా చెప్పాలని చూడండి. దీన్ని మనం 4x 5x 6x అని అనుకుందాం. ఈ నెంబర్స్ని 4x 5x 6x అనుకుందాం. సో ఇప్పుడు ఏమవుతుంది? కామన్గా మనకి x ఉంది, x తీస్తాం కామన్గా. x HCF అనమాట, ఓకేనా? x అనేది HCF. క్లారిటీ చెప్తున్నాను, ఓకే? ఇక్కడ x అనేది HCF. ఇప్పుడు LCM తీసుకోండి. ఈ మూడిటికి LCM తీసుకోవాలంటే, ఎందుకంటే 4కి 6కి ఇంకా కామన్గా ఉండిపోయింది కాబట్టి మనం ఆ 2ని మనం తీసాం, ఓకేనా? 2ని మనం తీస్తే 2x, ఓకే, x కూడా కామన్గా ఉంది కాబట్టి x కూడా తీసేయండి. 2 5 అలానే ఉంటుంది, 3 ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుంది? LCM 3 into 5 15 into 2 30, 30 into 2x 60x అవుతుందండి. 60x LCM ఎంతకి ఈక్వల్ అవుతుంది? 180 కదా అన్నారు. LCM 180కి ఈక్వల్ అవుతుంది. 61s are 63s are అంటే x 3 అవుతుంది. అదే కదండి HCF. సో HCF 3 అవుతుందని చెప్పచ్చు, ఓకేనా? సో దీన్ని ఇంకా అంటే మీకు అర్థం అవడానికి నేను x తీసుకొని చెప్పాను. బట్ నార్మల్గా అయితే ఏం చేసి ఉంటాం? 4కి 6కి కామన్గా ఏముంది? 2 ఉంది కదా. ఆ 2ని తీసిన తర్వాత ఇక్కడ ఉన్నది ఏంటి? 2 5, ఇక్కడ ఉన్నది 3. ఇది ఎంత అవుతుంది? 2 into 2 4, 4 into 5 20 into 3 60 అయింది ఇది. సో 60కి HCFని మల్టిప్లై చేస్తే 180 వస్తుంది. సో HCF 3 అవుతుంది అని చెప్పచ్చు. కాన్సెప్ట్ అర్థమైన వాళ్ళకి, అర్థం చేసుకున్న వాళ్ళు ఇలా చేస్తారు. బట్ సరిగ్గా క్లారిటీ లేదనుకోండి, ఇందాక మనం చెప్పుకున్నట్టు 4x 5x 6x అని అనుకున్న ప్రాబ్లం అయితే లేదు, కొంచెం ఎక్స్ట్రా టైం పడుతుంది అనమాట, అంతే, రైట్? సో నెక్స్ట్ 28th క్వశ్చన్ మనం చూద్దాం. ఓకే, 4th ప్రపోర్షనల్ 4వ అనుపాతాన్ని కనుక్కోమంటున్నారు.
ఓకే, ఏం లేదండి, క్యాలిక్యులేషన్ తప్ప ఏముండదు. 3 hours 20 minutes అన్నారు. 20 minutes అంటే 20 minutesని ఫ్రాక్షన్లో రాసుకోండి, ఎందుకంటే మొత్తం ఫ్రాక్షన్లో రాసుకోవాలి. 3 hours అన్నిటినీ హవర్స్లోకి మారుస్తున్నాం అనమాట, ఎందుకంటే అన్నీ ఒక దాంట్లోనే ఉండాలి. హవర్స్లోకి మారిస్తే ఇది 3 గంటలు, 20 నిమిషాలంటే గంటల్లోకి మార్చాలంటే బై 60. సో 21 23 అంటే 1/3 అయింది అనమాట. 3 1/3 అయింది ఫస్ట్ది. రెండోది ఏమైంది, బై 60 వేస్తే 1/5/6, 1/5/6. మూడోది ఏమైంది, బై 60 వేస్తే 6 1/3. దీనికి 4వ అనుపాతాన్ని కనుక్కోమన్నాడు. దీన్ని మొత్తం మల్టిప్లై చేశాను, 3 3s 9 + 1 అంటే ఇది 10/3 అయింది. 6 1 6 + 5 11/6 అయింది. 3 6 18 + 1 19/3 అయింది. నాలుగవది డి అని అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది ఫార్ములా, ఏబిసిడి గనక ఏబిసిని 4వ అనుపాతం కనుక్కోమంటే అది డి అని అనుకుంటాం. అప్పుడు ఏమవుతుంది, A/B = C/D అవుతుంది. సో A/B అంటే 10/3/11/6 = 19/3/D అవుతుంది. ఆ డీని 11/6 నట్టు పంపించేద్దాం. అంటే 10/3 × D = 19/3 × 11/6. సో ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం. 3 క్యాన్సిల్ అయింది. ఇంకేమైనా ఇక్కడ క్యాన్సిల్ అవుతుందా, ఈ 10 అటుపక్క పంపించేద్దాం. D = 19 × 11, 11 9s 99, 11 1s 11 అంటే 209 అయింది. సో 209 డివైడెడ్ బై 10 × 6 అంటే 60. సో D ఎంత వచ్చింది, 209/60 వచ్చింది, రైట్. సో ఇంకేముంది, డివైడ్ చేయండి. 60 × 3 180, మిగిలిపోయింది 29, 29/60. సో 329/60 అంటే 3 hours 29 minutes అని చెప్పొచ్చు కదా, సింపుల్, రైట్. సో నెక్స్ట్ 29th క్వశ్చన్ మనం చూద్దాం. గివెన్ దట్ 15% ఆఫ్ ఎక్స్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు 20% ఆఫ్ వైస్ ఇన్కమ్, దట్ ఈజ్ ఈక్వల్ టు 30% ఆఫ్ జెడ్స్ ఇన్కమ్ అన్నారు. ఎక్స్ ఆదాయంలో 15%, వై ఆదాయంలో 20%కు సమానం అవుతుందంట. అలాగే అదే జెడ్ ఆదాయంలో 30%కి సమానం అవుతుందంట. ఇప్పుడు మనం ఇలాంటి క్వశ్చన్స్ చేయాలని చూడండి. ఇప్పుడు ద సమ్ ఆఫ్ దేర్ ఇన్కమ్స్ ఈజ్ 9,000 అన్నారు. వారి ఆదాయాలు మొత్తం ఇచ్చారు 9,000 అని. వై స్పెండ్స్ 2,200 ఫ్రమ్ హిస్ ఇన్కమ్, దెన్ వై సేవింగ్ ఈజ్. వై తన ఆదాయం నుండి 2,200 ఖర్చు చేస్తే వై యొక్క పొదుపు ఎంత అంటున్నారు. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం తెలియాలి, ఫస్ట్ వీటితోని, ఈ ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్తోని మనకి X/Y/Z కనుక్కున్నాం అనుకోండి, రేషియో కనుక్కున్నాం అనుకోండి, అప్పుడు ఆ 9,000 బట్టి ఎవరిది ఎంతో మనకు అర్థం చేసుకోగలం, ఓకేనా. సో దానికి ఏం చేయాలి మనం, ఇప్పుడు అన్నిటినీ జెడ్లోకి మారుద్దామండి. ఇప్పుడు వైని కూడా జెడ్లోకి మారుద్దాం, ఎక్స్ని కూడా జెడ్లోకి మారుద్దాం. అంటే ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు వైని జెడ్లోకి మార్చాలనుకోండి, 20% ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు 30% ఆఫ్ జెడ్ అవుతుంది, అంతేనా. సో ఆఫ్ అంటే నథింగ్ బట్ మల్టిప్లికేషన్, ఓకేనా. సో ఇప్పుడు పర్సంటేజ్ని కూడా క్యాన్సిల్ చేసేచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. 0ని కూడా క్యాన్సిల్ చేస్తాం. అంటే ఇప్పుడు y/z ఏమవుతుంది, జెడ్ని ఇటు పక్క తీసుకొచ్చాం, 2ని అటు పక్క తీసుకెళ్తే 3/2 అవుతుంది అనమాట, ఓకే. అంటే y 3 అయితే జెడ్ 2 అవుతుంది. అలాగే 15% ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ 30% అన్నాడు. చూడండి, 15% ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 30% జెడ్ అన్నారు. సో పర్సంటేజ్ని క్యాన్సిల్ చేద్దాం. 15 1s 15 2s. సో x/z ఏమవుతుంది, దీనే 2/1 కింద రాసుకోవచ్చు. సో అంటే Z1 అయితే x2 అవుతుంది. ఇప్పుడు సింపుల్గా చూడండి, Z2 అయితే y3 అవుతుంది. సో జెడ్ని 2 అనుకుందామండి, Z2 అయితే y ఏమవుతుంది, 3 అవుతుంది. అప్పుడు x ఎంత అవుతుంది, Z1 అయితే x2, Z2 అయితే ఇంటూ 2 చేయండి, ఇంటూ 2 చేస్తే x వచ్చేసి 4 అవుతుంది. సో 4 అనమాట. సో అంటే వాటి నిష్పత్తి XYZ రేషియో 4:3:2 అవుతుంది. సో సింపుల్గా ఏం చెప్పొచ్చు, 4:3:2 అని చెప్పొచ్చు. దీన్ని చూస్తేనే అర్థం చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇది చూసినప్పుడు ఈ 3ని ఇటు, ఈ 2ని ఇటు అంటే y3 అయితే Z2 అవుతుంది. 15% x 30% జెడ్కి ఈక్వల్ అవుతుందంటే ఎక్స్ డబల్ ఉంటుంది జెడ్కి అన్న విషయం కూడా అర్థం అవ్వాలి. సో ఇది 2 అయితే ఇది 3 అవుతుంది. సో ఎక్స్ వచ్చేసి జెడ్కి డబల్ అంటే 4 ఉంటుంది. సో 4:3:2 టోటల్ ఎన్ని పార్ట్స్ అవుతున్నాయి, 9 పార్ట్స్ అవుతున్నాయి. దేని చేయాలి 9 పార్ట్స్, మూడింటిని కలిపితే 9,000 వస్తుంది. కాబట్టి 9,000ని 9 పార్ట్స్ వేస్తాం అంటే ఒక పార్ట్ 1000 అవుతుంది.
సో ఇప్పుడు వై ఇన్కమ్ బట్టే కదా మన క్వశ్చన్ అడిగారు. వై ఇన్కమ్ ఎంత అవుతుంది? 3 పార్ట్లు అంటే 3000. సో వై ఇన్కమ్ 3000, 3000లో 2200ని ఖర్చు పెట్టారంట. మిగిలింది ఎంత అని అడుగుతున్నారు. 800 రూపీస్ అవుతుంది. సో అదే 800 రూపీస్ ఆన్సర్ అవుతుంది. అంటే ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది అని చెప్పొచ్చు. రైట్ అండి. సో నెక్స్ట్ 30 క్వశ్చన్ మనం చూద్దాం. ప్రియా allows 5% discount on the market price of her goods and still earns a profit of 18%. ప్రియా తన వస్తువుల యొక్క ప్రకటన ధరపై 5% తగ్గింపును ఇస్తుంది, అయినను 18% లాభం పొందుతుందంట. మార్కెట్ ప్రైస్ మీద, ప్రకటన ధర మీద 5% 5% తగ్గింపు ఇచ్చినా, డిస్కౌంట్ ఇచ్చినా కానీ ఇంకా 18% ప్రాఫిట్ వస్తుందంట. వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఐటమ్ ఇఫ్ ఇట్ ఈస్ మార్క్డ్ యాజ్ ₹944? దాని ప్రకటన ధర 944 అయితే కొన్న ధర ఎంత అంటున్నారు. మనకేం ఇచ్చాడు? మార్కెట్ ప్రైస్ ఇచ్చాడు 944. మనకి క్వశ్చన్లో క్లియర్గా ఇచ్చారు మార్కెట్ ప్రైస్ మీద 5% డిస్కౌంట్, ప్రకటన ధర 944, ఇందులో 5% డిస్కౌంట్. 5% అంటే ఎంత? డివైడెడ్ బై 20 ఫ్రాక్షన్స్లో డివైడెడ్ బై 20. సో డివైడ్ బై 20 చేయండి. 20 చేస్తే 2తో మనం డివైడ్ చేసుకుంటే 2 × 47 94, 2 2s 4. అంటే ఇక్కడ 10 ఉంది కాబట్టి డెసిమల్ పాయింట్ పెట్టుకున్నాం. 47.2 అయిందండి. ఓకేనా? సో 47.2 ఏంటి? డిస్కౌంట్ ఇచ్చారు. సో 944లోని 47.2 డిస్కౌంట్ అయింది. సో దీన్ని మైనస్ చేయడానికి 0.0 పెట్టుకున్నాను. ఇది 8 అయింది. 13 - 6 13 - 7 6 అయింది. అలాగే 13 - 4 వచ్చేసి 9 అయింది. ఇక్కడ ఉన్నది 8 వచ్చిందనమాట ఇప్పుడు, ఎందుకంటే బారో ఇచ్చుకున్నాం కాబట్టి. సో 896.8 వచ్చింది. సో 896.8 దేనికి ఈక్వల్ అవుతుంది? అమ్మిన ధరకి ఈక్వల్ అయింది. అమ్మిన తర్వాత కూడా 18% లాభం వచ్చింది. అంటే ఇది ఎంతకి ఈక్వల్? 118%కి 896.8 అనేది ఈక్వల్ అవుతుంది. సో మనకి 100% కావాలి, అంతేనా? 100% అంటే ఎంత కొన్నారో కావాలి. ఎంత కొన్నారు అంటే 896.8 డివైడెడ్ బై 118 × 100, అంతేనా? సింపుల్. సో ఇప్పుడు ఏంటి? 118తో మనం 896.8ని డివైడ్ చేద్దాం. 118తో 896.8ని క్లియర్గా ఆప్షన్స్ని బాగా వెరిఫై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి. ఇప్పుడు 8 టైమ్స్ చూసారనుకోండి, 8 టైమ్స్ అయితే ఇది ఎంత అయిపోతుంది? 900 సంథింగ్ అయిపోతుంది. 7 టైమ్స్ చూసాం అనుకోండి, 118 × 7 టైమ్స్ 7 8 56 6 5 7 1 7 5 12 2 1 7 1 7 8 826. సో 7 టైమ్సే కదా పోతుంది. సో 7 టైమ్స్ అంటే ఇక్కడ క్లియర్గా 760 ఉంది. ఇంకేమైనా ఉన్నాయా? ఏమి లేవు. 700 మీద ఓన్లీ ఒక ఆప్షనే కనిపిస్తుంది. అంటే ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. చూసుకోండి, కొన్ని క్వశ్చన్స్ కొంచెం కష్టంగా వచ్చినా, కష్టం అంటే ఏముండదండి, క్యాలిక్యులేషన్ ఉంటుంది అంతే. ఓకేనా? సో ఆ క్యాలిక్యులేషన్ అనేది కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారనమాట. ఓకే, సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ పార్ట్స్లో మరిన్ని క్వశ్చన్స్ అయితే మనం చూడడం జరుగుతుంది. సో తప్పకుండా ఇవేవి కూడా మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.